హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్‌మ్యాన్ ఛానల్ అండి. నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్‌మ్యాన్ బెన్నిని మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా బంగాళాఖాతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా రానున్న రోజుల్లో అయితే ముఖ్యంగా వచ్చే వారంలో బంగాళాఖాతంలో ఒక భారీ తుఫాన్ అయితే ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ తుఫాను ఆంధ్ర, తమిళనాడు తీరాల వైపు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో దాని యొక్క ట్రాక్ గురించి కానీ అలానే మనం చెప్పిన విధంగానే వర్షాలు కూడా గత 2 రోజుల్లో ముఖ్యంగా నిన్న రాత్రికాల సమయం కావచ్చు, నిన్న తెల్లవారుజాము సమయంలో మనకి వర్షాలైతే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నమోదైన పరిస్థితి కనిపించింది. సో వర్షాలు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. సో వీడియో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసుకుందాం. ఒకసారి మనం ప్రస్తుత ఉపగ్రహ చిత్రం అంటే శాటిలైట్ ఇమేజ్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి బంగాళాఖాతంలో ఎక్కడ కూడా పెద్దగా మేఘాలు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా తూర్పు అంటే చాలా దూరంగా ఉన్నాయి. బంగాళాఖాతానికి పశ్చిమాన అయితే మనకి మేఘాలు ప్రెజెంట్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా అరేబియా సముద్రం కూడా పెద్దగా మేఘావృతం అయితే లేదు. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా పొడి వాతావరణం అయితే మనకి ప్రస్తుతం ఈ రోజు నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ నిన్న వరకు కూడా మనకి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు అయితే చూసాము. ఈ వీడియో తీస్తున్న సమయం వచ్చేసి 19వ తేదీ నవంబర్ సాయంత్రం 5 గంటల సమయం. సో ప్రస్తుతానికి శాటిలైట్ పిక్చర్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి ప్రెసెంట్ వెదర్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి గత వీడియోలో నేను చెప్పినప్పుడు ఒక అల్పపీడనం వచ్చేసి శ్రీలంక పరిసరాల ప్రాంతాల్లో ఉండేది. సో ఆ అల్పపీడనం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకి వెస్ట్‌కి అంటే మరింత పశ్చిమంగా అంటే అరేబియా సముద్రం వైపు వెళ్ళిపోయింది. అలానే మనకి మరొక అల్పపీడనం వచ్చేసి రాగల 48 గంటల్లో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 21వ తేదీ రాత్రికి లేదా 22వ తారీఖు తెల్లవారుజాము సమయంలో మనకి మరొక అల్పపీడనం వచ్చేసి ముఖ్యంగా మయన్మార్ కాదు, బాందాయక్ దక్షిణ అండమాన్ ప్రాంతం అంటే దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ముఖ్యంగా ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం మరొక 48 గంటల్లో కనిపిస్తోంది. అంటే 48 గంటల్లో అంటే 22వ తారీఖు కల్లా ఒక కొత్త అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తోంది. సో దీని ప్రభావంతో వచ్చేసి వర్షాలు అనేవి మరలా మనకి 21వ తారీఖు నుంచి కురిసే అవకాశం అయితే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తోంది. అలానే ఈ అల్పపీడనం వచ్చేసి మనకి వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే వాయుగుండంగా పక్కా అయితే 24వ తేదీ కల్లా ఇది ఏర్పడే అవకాశం ఉంది. దాని తర్వాత తుఫానుగా మారే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది 22వ తారీఖు కల్లా ఈ ప్రాంతంలో లో ప్రెషర్ అంటే ఒక అల్పపీడనంగా మారి ఆ తర్వాత 23వ తారీఖుకి మరింత ముందుకొచ్చి ఒక తీవ్ర అల్పపీడనంగా మారి ఆపై మనకి మధ్య బంగాళాఖాతం అంటే దక్షిణ మధ్య బంగాళాఖాతం అంటే సౌత్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో 24వ తేదీ కల్లా అంటే వచ్చే సోమవారం కల్లా ఇది ఒక వాయుగుండంగా బలపడే అవకాశాలు అయితే మనకి ఈ ప్రాంతంలో అంటే ముఖ్యంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మనకి కనిపిస్తోంది. ఆ తరువాత మనకి దీని యొక్క ఇంటెన్సిఫికేషన్ కానీ దీని యొక్క ట్రాక్ కానీ ఇంకా మనకు క్లారిటీ లేదు. అంటే ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉంది. ప్రస్తుతానికి వచ్చేసి ఇది 22వ తారీఖు ఒక అల్పపీడనంగా, 23వ తారీఖు ఒక తీవ్ర అల్పపీడనంగా, అలానే 24వ తారీఖు ఒక వాయుగుండంగా ఈ ప్రాంతం వరకు వస్తుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా అటు నుంచి మనకి తమిళనాడు వైపు వెళ్ళవచ్చు, ఆంధ్ర వైపు రావచ్చు, లేదంటే ఆంధ్ర తమిళనాడును స్కిప్ చేస్తూ మనకి డైరెక్ట్గా అంటే కొంచెం అంటే ఆంధ్ర తమిళనాడుకు దగ్గరగా వస్తూ కోస్టల్ మీదుగా అంటే కోస్తా మీదుగా పయనిస్తూ అటు బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మెజారిటీ మెంబర్స్ ఏం చెప్తున్నాయి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తా. అంటే ఎటువంటి ప్రాబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియో లాస్ట్లో నేను చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ రాగల 24 గంటల్లో అంటే ముఖ్యంగా రాగల 24 గంటల్లో నుంచి 48 గంటలు 72 గంటలు అంటే ముఖ్యంగా 24వ తేదీ వరకు కూడా వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది. ఓకే, ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో అంటే ఇది అల్పపీడనం వచ్చేసి మనకి చాలా దూరం నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తున్న టైంలో దీని యొక్క అల్పపీడనం యొక్క మాయిస్ట్ ఈస్టర్లీస్ అంటే తూర్పు గాలుల ప్రభావంతో 20 నుంచి 24 మధ్య అంటే ఈరోజు 19వ తారీఖు, ఈరోజు రేపు పెద్దగా వర్షాలు అయితే ఉండవు. ఆల్రెడీ ఈరోజు పొడి వాతావరణం నెలకొంటుంది. రేపు కూడా పెద్దగా వర్షాలు ఉండవు. కానీ 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య కొన్ని వర్షాలను అయితే మరలా మన దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో చూసే అవకాశం అయితే ఉంది ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో. సో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వచ్చే 3-4 రోజులు అనేది ఒకసారి చూసుకుందాం. 24వ తారీఖు వరకు ఒకసారి వర్షపాతాన్ని చూసుకున్నట్లయితే
తిరుపతి జిల్లాలోని కోస్తా భాగాలతో పాటుగా నెల్లూరు, అదేవిధంగా కావలి, ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాల్లో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో మనం చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకేనా? అంటే 21 నుంచి 23వ తేదీ మధ్యలో అయితే ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి మరలా కొత్త అల్పపీడనం ద్వారా కనిపిస్తుంది. దాంతో పాటుగా మనకి రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మధ్య కోస్తాంధ్రలో పెద్దగా వర్షాలుండవు. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్రతో పాటుగా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా మనకి పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే వచ్చే 4, 5 రోజుల పాటు కనిపిస్తోంది. అంటే 24వ తేదీ వరకు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుంది. కాస్తంత దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ అల్పపీడనం అక్కడి నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ చూసుకునేసరికి అండమాన్ దగ్గర నుంచి ఇటు పయనించే క్రమంలో ఈ యొక్క వర్షాల ప్రభావం అనేది కనిపిస్తోంది. కానీ 24వ తేదీ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు. ప్రస్తుతానికి 24వ తేదీ వరకు ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది. కానీ అక్కడి నుంచి ఎటువైపు వెళ్తుందా అనేది దిశ బట్టి మనకి 24వ తేదీ తర్వాత వర్షాలనేవి ఉంటుంది. ప్రస్తుతం ఈ వర్షాలు ఎలా ఉంటుంది? 24వ తేదీ తర్వాత మోడల్స్ ఏ విధంగా చూపిస్తున్నాయి? ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది? ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం. 24వ తేదీ వచ్చేసి మనకి ఈ మధ్య భాగంలో మనకి వాయుగుండం అనేది వస్తుంది. అయితే 24వ తేదీ తర్వాత మనకి మోడల్స్ చూపిస్తున్న దాన్ని బట్టి ఎక్కువ శాతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన తర్వాత 24వ తేదీ తర్వాత మనకి దక్షిణ కోస్తాంధ్ర లేదా ఉత్తర తమిళనాడు వైపు దాదాపు 60% ఛాన్స్ ఉంది. అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర లేదా ఉత్తర కోస్తాంధ్ర వైపు వెళ్ళే ఛాన్స్ 40% ఉంది. అంటే ఎక్కువ ప్రాబిలిటీ వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర వైపు లేదంటే ఉత్తర తమిళనాడు వైపు. అంటే మోస్ట్ మోడల్స్ వచ్చేసి మనకి దక్షిణ కోస్తాంధ్ర వైపు చూపిస్తున్నాయి. అదేవిధంగా మనకి మధ్య కోస్తాంధ్ర అటు ఉత్తర కోస్తాంధ్ర వైపు కూడా ఒక 40% అవకాశాలు అయితే మనకి ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర, తమిళనాడు, ముఖ్యంగా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోనే తీరం దాటవచ్చు, లేదంటే దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ఒంగోలు మధ్య అవ్వచ్చు, లేదంటే ఒంగోలు నుంచి మచిలీపట్నం మధ్య, లేదా మచిలీపట్నం నుంచి వైజాగ్ మధ్య, అంటే అన్ని ప్రాంతాలు కూడా ఛాన్స్ అయితే ఉంది. కానీ ఎక్కువ శాతం వచ్చేసి మనకి ఒంగోలు నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం కూడా ప్రస్తుతానికైతే అంటే ఈ రోజు ప్రకారం అయితే ఉంది. కానీ ఇది మారవచ్చు, లేదంటే చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ప్రస్తుతానికైతే ట్రాక్ అయితే ఇంకా కన్ఫర్మ్ లేదు. 24వ తేదీ వరకు మనకి వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతం వరకు వస్తుందని ఒక అంచనా అయితే కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత మాత్రం మళ్ళీ మనం రోజు మోడల్స్ చూస్తూనే ఉండాలి. అప్పటి వరకు మనం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే దీని యొక్క ప్రభావంతో అయితే వర్షాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా అందరూ 24 నుండి 30వ తేదీ మధ్యలో అలర్ట్‌గా అయితే ఉండాలి. ఎందుకంటే ఈ తేదీలలోనే మనకి తుఫాన్ అనేది తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. 24వ తేదీ వరకు ఇది మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తుంది. కానీ 24వ తేదీ తర్వాత దీని యొక్క పయనం ఎంత స్పీడ్‌గా ఉండవచ్చు, లేదంటే ఇది తీరం దాటే అవకాశం ఆంధ్రాలో ఎక్కడైనా అవ్వచ్చు, లేదా తమిళనాడులో ఉత్తర ప్రాంతం అవ్వచ్చు. అంతేకాని ఉత్తర తమిళనాడు నుంచి కిందకి వెళ్ళే అవకాశం లేదు. ఉత్తర తమిళనాడు లేదంటే దక్షిణ కోస్తాంధ్ర కాస్తో కోస్తో మధ్య లేదా ఉత్తరాంధ్ర వైపు కూడా వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయండి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? దక్షిణ కోస్తాంధ్రలో వచ్చే 4 రోజులు వర్షాలు ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు రేపు బ్రేక్ ఉన్న 21 నుంచి 23వ తారీఖు వరకు కొన్ని వర్షాలు అయితే మనం కోస్తా ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాలు, తిరుపతి జిల్లాలోని కోస్తా భాగాల్లో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. 24వ తేదీ వరకు ఆంధ్రాలోని, తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. 24 తర్వాత మాత్రం తుఫాను యొక్క ట్రాక్ బట్టి మనకి వాతావరణ పరిస్థితులు మారే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. రైతులు మీ పనులు ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. గత 2 వారాలుగా నేనైతే ఈ తుఫాను గురించి అలర్ట్ చేస్తూనే ఉన్నాను. సో అందరూ ఇది గమనిస్తారని అనుకుంటూ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ ఎల్లుండి కలుద్దాం. ఈరోజు 19వ తేదీ, 21వ తేదీ మళ్ళీ నేను వస్తాను. ఎందుకంటే అప్పుడు కొంచెం మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే 21వ తేదీ నుంచి నేను డైరెక్ట్గా డైలీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుందని, అలానే అందరూ లైక్ కొడతారని కూడా ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.